ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వచ్చే డైలీ డేటా అది 1.5 కావచ్చు, 2 GB కావచ్చు, 2.5 GB కావచ్చు, 1 GB డేటా మాత్రమే వస్తుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతుందా? లైక్ దిస్, మీరు ఇలాంటి వీడియోస్ చూడకపోయినా, ఏం చేయకపోయినా, లేదని కూడా చిన్నపిల్లలకు ఫోన్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా మీ యొక్క డేటా ఆటోమేటిక్గా ఖర్చు అయిపోతుందా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 3 మైండ్ బ్లోయింగ్ హిడెన్ సెట్టింగ్స్ని పరిచయం అనేది చేశాను. వీటిని కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు వచ్చే 1 GB కావచ్చు, 2.5 GB కావచ్చు, 1.5 GB కావచ్చు, 2 GB కావచ్చు, ఎంత డాటా వచ్చినా పర్లేదు, మీరు డే మొత్తం ఎంత చూసినా కనీసం 1 GB కూడా ఉడవడం అనేది జరగదన్నమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడి నుంచి చేసుకోవచ్చు, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే దీనికోసం మీరు మూడే సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి ఒక్కరం ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, రీల్స్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్ని ఇది సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరు సెట్టింగ్ ఆప్షన్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలంటే ఇక్కడ మనకు మొబైల్ డేటా యూసేజ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. డిఫాల్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఆప్టమైజ్డ్ ఉంటుందన్నమాట. అంటే నెట్వర్క్ని బట్టి మన యొక్క వీడియో యొక్క కండిషన్ వచ్చేటట్టు ఆటోమేటిక్గా మనకు సెట్ అయి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ మీకు డేటా సేవర్ మోడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా అప్ టు మనకు 40% సేవ్ అవ్వడం జరుగుతుంది జస్ట్ ఈ ఒక్క సెట్టింగ్ని చేసుకోవడం ద్వారా. అందు గురించే మీరు కంపల్సరీగా ఫేస్బుక్లో మీరు సెట్టింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఈ సెట్టింగ్ దొరకకపోతే మీరు ఒకసారి బ్యాక్ వచ్చి సింపుల్గా మీరు ఇక్కడ నుంచి సెట్టింగ్ అండ్ ప్రైవేట్ సెట్టింగ్లోకి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ఇదే సెట్టింగ్ మీకు దొరికేస్తుంది. ఇక్కడనే మొబైల్ డేటా యూసేజ్ ఇక్కడ నుంచి మీరు ఈ సెట్టింగ్ని అనేబుల్ అయితే చేసుకోండి. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. ఇకపోతే మీరు సెకండ్ వన్ సెట్టింగ్ ఎక్కడ నుంచి చేసుకుంటారంటే మనకు తెలియకుండా మన యొక్క మొబైల్లో చాలా రకాల అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనకు డేటా ఎక్కడి నుంచి మిగులుతుంది, అసలు మిగలదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు అప్డేట్ చేసే విధంగా ఉండాలి తప్ప ఆటోమేటిక్గా మొబైల్ ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకునే విధంగా ఉండద్దు అనమాట. అలాంటప్పుడే మీ యొక్క డేటా మీకు సేవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ అప్లికేషన్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. మీ యొక్క మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ అప్లికేషన్ని మీకు సంబంధించిన ప్రొఫైల్ అయితే మనం క్లిక్ అయితే చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు దీంట్లో చూసుకోవచ్చు ఆటో అప్డేట్స్ యాప్స్లో అవర్ ఎనీ నెట్వర్క్ అయితే ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు ఇక్కడ నుంచి ఏం క్లిక్ చేసుకుంటారంటే డూ నాట్ ఆటో అప్డేట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీ యొక్క ఇంట్లో వైఫై ఉంటే అవర్ వైఫై ఓన్లీ చూస్ చేసుకున్న మీకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనకు వైఫై అన్లిమిటెడ్ ఉంటుంది కాబట్టి మీరు అవర్ వైఫై చూస్ చేసుకోవచ్చు. వైఫై ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు మాత్రం డూ నాట్ ఆటో అప్డేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఓకే కొట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఇకపోతే థర్డ్ వన్ మనం ఏం చేస్తాం, యూట్యూబ్లోనే వీడియోస్ ఎక్కువగా షార్ట్ని చూస్తుంటాం కాబట్టి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా డేటా ఒక రేంజ్లో ఖర్చు అవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు మీకు సంబంధించిన యూట్యూబ్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. సింపుల్గా మీకు సంబంధించిన ప్రొఫైల్ ఇక్కడ చేసుకొని కింద లోగో పైన సెట్టింగ్ గేర్ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న ఇక్కడ చూసుకోవచ్చు యూట్యూబే ఇప్పుడిప్పుడే ఈ ఆప్షన్ని తీసుకురావడం జరిగిందన్నమాట డేటా సేవింగ్ పేరుతో. అలాంటప్పుడు డిఫాల్ట్గా ఇది ఆఫ్ అయి ఉంటుంది కాబట్టి సింపుల్గా దీన్ని మీరు అనేబుల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు ఎన్ని షార్ట్స్ చూస్తారో చూసుకోండి ఇక్కడ నుంచి. కానీ మీకు హెవీ క్వాలిటీలో మీకు డేటా అయితే ఇవ్వడం జరగదు. మీకు డే మొత్తం మీరు ఎంత యూజ్ చేసినా మీకు సంబంధించిన 1 GB డేటా అయితే మొత్తం ఖర్చు కావడం అయితే జరగదు అనమాట. ఈ విధంగా ఈ టాప్ 3 సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరం ఎప్పుడైనా సరే మన యొక్క మొబైల్ డేటాని మనం ఆన్ చేసి మనం లాక్ చేసి మొబైల్లో జేబులో పెట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఎప్పటికీ మీకు సంబంధించిన ఇన్ కేస్ మీరు మొబైల్ని ఆఫ్ చేస్తారంటే కంపల్సరీగా మీకు సంబంధించిన డేటాని ముందు ఆఫ్ అయితే చేసుకోండి. అలాంటప్పుడే మీకు వచ్చే డైలీ డేటా నెక్స్ట్ లెవెల్లో మిగడం జరుగుతుంది. ఈ 3 సెట్టింగ్స్తో పాటుగా ఈ చిన్న ట్రిక్ని ఫాలో అవ్వండి. మీకు డైలీ వచ్చే 1.5 GB కావచ్చు, 2 GB కావచ్చు, 1 GB డేటా అయినా సరే మీకు టోటల్గా ఉండడం అనేది జరగదు. మీరు డే మొత్తం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.